Hi guys, welcome to Sohail Karishma's YouTube channel. Big Boss Telugu season 8 September 19 day 18 episode విషయానికి వస్తే ప్రభావతి 2.4 టాస్క్ లోకి వెళ్తే శక్తి అండ్ కాంతారా శక్తి టీం విన్నింగ్ లో ఉంది. సో కాంతారా క్లాన్ లో నుంచి ఒక మెంబర్ ని తీసేశారు, అది వచ్చి నాబిల్ అఫ్రిది. ఇంకా బిగ్ బాస్ నాబిల్ అఫ్రిద్ ని సంచాలకంగా ప్రకటించారు. ప్రేరణ యష్మి 100కి 1000% ఎఫర్ట్ ఇచ్చి ప్లే చేశారు, చాలా బాగా ప్లే చేశారు. ఇంకా మణికంఠ విషయానికి వస్తే తను చాలా ఫిజికల్ గా వీక్ గా ఉన్నారు. సో శక్తి టీం వాళ్ళు ఈజీగా అటాక్ చేస్తున్నారు. కాంతారా టీం నుంచి ఆదిత్య ఓం లాస్ట్ టాస్క్ చాలా గివ్ అప్ ఇచ్చిన ఈ టాస్క్ చాలా బాగా ప్లే చేశారు. కాంతారా టీం నుంచి అభయ్ ఏమో శక్తి టీం వాళ్ళ కన్నింగ్ గేమ్ ప్లే ని చూడలేక గివ్ అప్ ఇచ్చేస్తున్నారు. శక్తి టీం వాళ్ళు ప్లే చేసిన కన్నింగ్ స్ట్రాటజీని నా పాయింట్ ఆఫ్ వ్యూ లో అభయ్ టీం వాళ్ళు కూడా ప్లే చేస్తుంటే బాగుండేది, కానీ అభయ్ గివ్ అప్ ఇచ్చేశారు. మణికంఠ లాస్ట్ టాస్క్ లో అన్కాన్షియస్ అయ్యారు, ఈ టాస్క్ లో కూడా అన్కాన్షియస్ అయ్యారు. ఆ శక్తి టీం వాళ్ళు ఈ కాంతారా టీం మీద చాలా ఫిజికల్ అటాక్ చేస్తున్నారు. సో అభయ్ ఇంకా గివ్ అప్ ఇచ్చేస్తున్నారు. యాక్చువల్ గా అభయ్ జెన్యూనిటీ కరెక్టే, కానీ బిగ్ బాస్ హౌస్ లో ఈ జెన్యూనిటీ పనికిరాదు. శక్తి టీం ముందైతే అస్సలకి పనికిరాదు, కన్నింగ్ స్ట్రాటజీతోనే పోవాలి. శక్తి టీం ప్రభావతి 2.4 టాస్క్ లో ఆడే ఆట దుర్మార్గం. ఈ దుర్మార్గంగా ఆడే ఆటనే ఆడియన్స్ కి అట్రాక్ట్ అవుతుంది. విష్ణుప్రియ విషయానికి వస్తే తను లాస్ట్ వీక్ ఉమెన్ కార్డ్ యూజ్ చేసి అభయ్ ని బ్లేమ్ చేసింది. ఈ టాస్క్ లో నాబిల్ అఫ్రీద్ ని బ్లేమ్ చేసింది. ఇలా ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఈ రోజు తన తప్పు తెలుసుకొని సారీ చెప్పింది. పృథ్వీ అయితే తన గేమ్ ప్లే చాలా వర్స్ట్ గా ప్లే చేస్తున్నారు, తను చాలా ఫిజికల్ అటాక్ చేస్తున్నారు. ఇంకా కాంతారా టీం మీద అయితే చాలా ఫిజికల్ అటాక్ అయింది ఈ టాస్క్ లో. మణికంఠని తోసేశారు, ప్రతి ఒక్కరిని తోసేస్తున్నారు, యష్మిని ప్రేరణని, ఇలా చాలా ఫిజికల్ అటాక్స్ చేస్తున్నారు. ఇంకా సోనియా విషయానికి వస్తే తన టీం మెంబర్స్ ని ఒక వెపన్స్ లా యూజ్ చేస్తుంది. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ గా నిఖిల్ పృథ్వీని పెట్టుకొని కాంతారా టీం మీదకి ఉసిగొలుపుతుంది. ఇదే ఛాన్స్ అని పృథ్వీ కాంతారా టీం మీద ఒక అడవి మనిషిలాగా పడుతున్నాడు. సంచాలక్ నాబిల్ అఫ్రీది గురించి చెప్పడం మర్చిపోయాను. నాబిల్ అఫ్రీదే కాదు, ఈ సీజన్ లో ఉన్న ప్రతి సంచాలక్ ఈ క్లాన్స్ ని కంట్రోల్ చెయ్యలేకపోతున్నారు. సంచాలక్స్ వాళ్ళ యొక్క రోల్స్ ని కరెక్ట్ గా పర్ఫామ్ చేయలేకపోతున్నారు ఈ సీజన్ లో.